హలో ఎవ్రీవన్. ఈ మధ్య అందరూ గ్రహణం గురించి మాట్లాడుకుంటున్నారు కదా. కొంతమంది ఫిబ్రవరి 17 అంటున్నారు, మరికొందరు మార్చి 3 అంటున్నారు. అసలు ఏ రోజు గ్రహణం ఉంది అని చాలా మంది గందరగోళంగా ఉంది. అసలు విషయం ఏంటంటే 2026లో 2 వేర్వేరు గ్రహణాలు ఉన్నాయి. 2 ఒకటే కాదు. ముందుగా ఫిబ్రవరి 17, 2026 గురించి చెప్పాలి. ఆ రోజు జరిగేది సూర్యగ్రహణం, అంటే సూర్యుడికి పట్టే గ్రహణం. అది ఆల్రెడీ జరిగిపోయింది, కానీ ఇది మన దగ్గర కనిపించదు. ఇది ఎక్కువగా అంటార్కిటికా వైపు మాత్రమే కనిపిస్తుంది. అందుకే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్లకు ఈ సూర్యగ్రహణం చూసే అవకాశం ఉండదు. ఇప్పుడు అందరూ ఎక్కువగా అడుగుతున్న చంద్రగ్రహణం విషయానికి చూద్దాం. ఈ చంద్రగ్రహణం 2026 మార్చి 3వ తేదీన జరగబోతోంది. ఆ రోజే చంద్రుడు భూమి నీడలోకి వెళ్లి కొంతసేపు మసకగా ఎర్రగా కనిపిస్తాడు. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటారు. కానీ మన దేశం విషయానికి వస్తే ఈ చంద్రగ్రహణం మనకు పూర్తిగా కనిపించదు. ఉదయం సమయంలో గ్రహణం విడిచే చివరి దశ మాత్రమే కొద్దిసేపు కనిపించే అవకాశం ఉంటుంది. ఇక మన ఆంధ్ర అయితే గ్రహణం అనగానే ఇంట్లో పెద్దవాళ్ళు కొన్ని విషయాలు పాటిస్తారు కదా. సూతకం పాటించమంటారు, వంట చేయరు, ఆహారంలో తులసి లేదా దర్భం వేస్తారు, గర్భిణీ ఆడవాళ్ళను బయటకు వెళ్ళనివ్వరు, గ్రహణం అయిపోయాక స్నానం చేయిస్తారు. ఇవన్నీ మన సాంప్రదాయాలు, తప్పని చెప్పలేం. పెద్దవాళ్ళు మంచి మనసుతో చేస్తారు కదా. అలాగే శాస్త్రపరంగా చూసిన చంద్రగ్రహణం చూడటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు, కళ్ళకు కూడా సమస్య ఉండదు. అందుకే గూగుల్లో ఏదో ఒకటి చూసి వాట్సాప్లో ఫార్వర్డ్ అయిన మెసేజ్లకు భయపడాల్సిన పని లేదు. మరోసారి సింపుల్గా చెప్పాలంటే ఫిబ్రవరి 17, 2026లో సూర్యగ్రహణం జరిగింది. అది మనకు కనిపించదు. మార్చి 3, 2026లో చంద్రగ్రహణం ఉదయం చివరి దశ కొంచెం కనిపిస్తుంది. అది ఇంకా జరగబోతుంది. అంతే, భయపడే విషయం కాదు. ఇది ప్రకృతి మనకు చూపించే ఒక అద్భుతం అంతే. సరైన సమాచారం తెలుసుకొని మన సాంప్రదాయాల్ని గౌరవిస్తూ శాంతిగా ఉండడమే ముఖ్యం. ఓకే, మళ్ళీ కలుద్దాం.